ఫర్ యాపిల్. అక్క ఎవరు ఆదివారం అయితే మా ఇంటికి వచ్చేస్తారా? మే దిగిమే, మా అక్కని చూడాలనిపించింది వచ్చినాము. మామా మా అమ్మ కట్టిక పచ్చడి అదే గొడ్డు కారం నూరు ఉండదు. మా డాడీకి డబ్బులు లేదని చికెన్ మటన్ ఏమి తేలేదు మామా. మా ఇంటికి వస్తే గొడ్డు కారం మీ భార్యకి పెట్టామని చెడిపోయి మాకెందుకు తీసుకెళ్ళి. బాబా ఈ రోజు మన ఇంట్లో మటన్ కదా. నువ్వు మూసుకోండు, ఓడే సగం కూర తినేస్తాడు. మళ్ళీ భార్యని తీసుకొచ్చినట్టు మొత్తం తినేస్తారా? మనకు గొడవకు మొక్క కూడా మిగిలేరా? వెళ్ళిపో మావా, లేకపోతే నీ పరువు పోతదే. నీ భార్య మీ అక్క ఇంటికి పోతే బొడ్డుకారం పెట్టినారని అవమానంగా మాట్లాడతారు. వెళ్ళిపోరా. ఓడే తెల్లారా మటన్ తెచ్చిచ్చింది, అదే ఇప్పుడు వండి పెట్టుండా. అవును కదా బావా, పొద్దున్న మెక్కలకి ఇవ్వాలని పొట్టేలు కోసి ఇచ్చి పంపించినావే. ఆ పిల్లంతే రామే. తెచ్చిస్తే తెచ్చిచ్చినాడు, తినేదానికి వచ్చినాడు చూడు నా భర్త. నా భర్త ఏందక్క? ఆ పిల్లని పట్టించుకోబాకరా తమ్ముడు. అమ్మా పిల్లి మటన్ అంతా తినేసున్నదే. ఆ ఒక్కరావు కూటుండదు కదా, మొగుడు పిల్లాన్ని సొత్తుకొని తినేయి మనం. మేమేమన్నా అడగ తినేవాళ్ళమా? ఏందయ్యా ఇదంతా? మూసుకోమ్మా ఇక్కడి నుంచే. మటన్ ఏదో ఇచ్చినారనుకో, దానికి తినేదానికి రావాలా? వాళ్ళు మటన్ తెచ్చిస్తే వాళ్ళని ఎట్టంటే మాట్లాడుతున్నావా? నేనే రమ్మనే వాళ్ళు తినేదానికి, వాళ్ళకేం లేక రాలా. వాళ్ళు ఒక పొట్టేలు కోసుకొని ఉన్నారు, అయినా గిన్నె నిండా ఉన్నది కూరాకు. ఏ పిల్లి తినింది? ఇక్కడే కూర్చోనా నేను? ఓయమ్మా పొట్టేలు కోసి 1 కేజీ ఇస్తే దాన్ని తినేదానికి పిలిచినావా? రే మర్యాదగా పోతారా లేదా ఇక్కడి నుంచే? మేమే అక్క 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 మాకేం ఈ కూడు పడలేదు కానీ పద పోదాం. ఏందమ్మా మామకి అత్తకి మటన్ తో భోజనం పెడతామంటే వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నారమ్మా. అలా ఇంత దూరం వచ్చినారు, ఒక ముద్దన్న తినేసిపోడు మామ మా ఇంట్లో. ఏందమ్మా వెళ్ళిపోతున్నాడు మీ తమ్ముడా? వాడు అక్కడే చుట్టే కొంచెం మెట్టు ఉంటాం. వాడు భార్యని కూడా తీసుకొచ్చినాడు మళ్ళీ. మటన్ కూర 20 కిలో దాచి పెట్టుండాలి.